మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అమ్మా గారు. నమస్తే అమ్మా. శ్రవణ నక్షత్రం వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు చాలా మంది కూడా వాళ్ళ కెరియర్ అంటే జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క నక్షత్రం ఏ విధంగా ఉంటుంది, 1, 2, 3, 4 పాదాల వరకు అండ్ ఎలాంటి విషయాల్లో వాళ్ళ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. శ్రవణ నక్షత్రము అంటే చంద్రుడి యొక్క నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మకర రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు. మేజర్గా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి వారి యొక్క గుణగణాలు అనేటువంటి మనం చూసుకుంటే కనుక ఒక్కసారి మనం చూద్దామండి. ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి శని అవ్వడము అంటే వీళ్ళు జనరల్ గానే వెరీ సాఫ్ట్ పీపుల్ అండి. బికాజ్ శ్రవణ నక్షత్రం అధిపతి చంద్రుడు కాబట్టి ఫ్యామిలీ వాల్యూస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. వెరీ సెన్సిటివ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు, సాఫ్ట్ స్పోకెన్ అని చెప్పొచ్చు, విలువలు, విశ్వసనీయత ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు అనమాట, వాల్యూస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అనమాట. తర్వాత ఎవరి సహాయ సహకారములు లేకుండా ఇండివిజువల్ గా వాళ్ళంతటా వాళ్ళే ఇండిపెండెంట్ గా ఎదగగలిగేటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళగా కూడా ప్రపంచం వీళ్ళని గుర్తిస్తుంది. అంటే వీళ్ళని ఎంత తొక్కినా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పైకి ఎదగగలరు. సో అదే విధంగా ఒరిజినల్ సెకండ్ లార్డ్ శని అవ్వడము, కుంభము అవ్వడము, వీళ్ళు చదువు విషయంలో స్టడీస్ పరంగా వీళ్ళకి చాలా రకాలుగా ఆటంకాలు అనేటువంటివి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవెన్ దో అవి ఎదురైనప్పటికీ కూడా ఆ చదివినటువంటి చదువు వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని మూలకంగా చాలా డబ్బు సంపాదిస్తారు. చాలా మంది ఈ యొక్క శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మనం ఏ వృత్తుల్లో ఉండాలో మనం ఎదురు మాట్లాడుకుందాము. మేజర్ గా శ్రవణ నక్షత్రం వాళ్ళకి 3rd and 12th లార్డ్ గురుడు అవ్వడము అంటే జనరల్ గానే వీళ్ళకి ఫారెన్ ట్రావెల్స్ చేయడము, విదేశాల్లో నివాసం, స్థిర నివాసం అనేటువంటి సెటిల్మెంట్ ఉండడము, టూర్స్ అండ్ ట్రావెల్స్ వీటికి సంబంధించినటువంటివి, లేకపోతే ఏదైనా వృత్తి కానీ ఉద్యోగం కానీ చేసినా ఇంటి నుంచి ఒక 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల రేడియస్ లో స్మాల్ ట్రావెలింగ్స్, బైక్ ట్రావెలింగ్స్ కానీ సో ఇలాంటి వృత్తుల్లో రాణించేటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చండి. అయితే మేజర్గా 4th and 11th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడము అంటే మంచి గృహయోగము, భూలాభము, వాహన యోగము అనేటువంటివి 3 కూడా అద్భుతంగా వీళ్ళకి కనబడుతున్నాయి. 11th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల అంటే వీళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ వల్ల కానీ, పరిచయాల వల్ల కానీ మంచి లాభాలు కానీ, సహాయ సహకారములు అందడము అంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది చాలా పెద్దగా వీళ్ళకి సహాయం చేయడానికి ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అయితే మేజర్ గా వీళ్ళకి ఆడ సంతానము కలిగితే రోహిణీ నక్షత్రంలో అద్భుతమైనటువంటి జాతకంగా శ్రవణ నక్షత్రం వాళ్ళ జాతకం మారుతుంది. వీళ్ళు బాగా రాణించేటువంటి వృత్తులు, ఉద్యోగంతో పాటుగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఉమెన్ క్లాతింగ్ సంబంధించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, లగ్జరియస్ వెహికల్స్ కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ, లగ్జరీ ఐటమ్స్ దేనికి సంబంధించిందైనా సరే అండి. అదే విధంగా వాహనాలకు సంబంధించి బికాజ్ 4th and 11th లార్డ్ కుజుడవడం, ఇక్కడ శుక్రుడు అవ్వడం, వాహనాలు రవాణా కానీ, లేకపోతే వాహనాలు అమ్మడం, కొనడం ఇలాంటివి కానీ ఏదైనా చాలా అద్భుతంగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటితో పాటుగా ఇంకా బాగా రాణించేవి గోల్డ్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ సంబంధించి కానీ, డైమండ్స్ వ్యాపారములు కానీ అద్భుతంగా రాణించే అవకాశములు. తర్వాత లగ్జరీ ఐటమ్స్ సంబంధించింది ఏదైనా సరే వీళ్ళకి బాగా రాణిస్తారు, రియల్ ఎస్టేట్ తో సహా. అయితే వీళ్ళకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు మేజర్ గానే వీళ్ళకు ఉన్నటువంటి ఒక మైనస్ ఏంటంటే అండి, వీళ్ళ బంధువులే వీళ్ళ శత్రువులు అవుతారు. తరువాత ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, నర్వస్ సిస్టమ్, వెరికోస్ వెయిన్స్ కానీ, సయాటికా, స్పాండిలైటిస్ కానీ వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు జనరల్ గా వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా 7th లార్డ్ చంద్రుడు అవ్వడము, వీళ్ళకి వచ్చేటువంటి స్పౌస్ కూడా, భార్య లేదా భర్త కూడా వీళ్ళ యొక్క కుటుంబంలోంచి వచ్చే అంటే బంధురికం కానీ, లేకపోతే తల్లి వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం కానీ అయ్యేటువంటి అవకాశములు ఎక్కువ ఉంటాయి. వచ్చే అమ్మాయి చాలా సాఫ్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మిస్కమ్యూనికేషన్ కానీ, లేదా వృత్తిపరంగా ఒకళ్ళు ఇంకొక చోట అనేటువంటి ఆ దూరం పెరగడం వల్ల మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ వచ్చే అవకాశములు, ఎస్పెషల్లీ శ్రవణ నక్షత్రంలో ఆడవాళ్ళు జన్మిస్తే మ్యారిటల్ లైఫ్ లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఎలిగేషన్స్ అనేటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమము అంటే ద ఒరిజినల్ 8th లార్డ్ రవి అవ్వడము, తండ్రికి నష్టం జరగడం, తండ్రి ఇబ్బంది జరగడం, ఆరోగ్య సమస్యలు రావడం, లేకపోతే ఒక డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే బోన్ క్యాన్సర్లు కానీ,
లేకపోతే వాహన ప్రమాదాలు అయ్యి బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్ అవ్వడం కానీ ఇలాంటి ప్రమాదములు రవి బాగా లేనప్పుడు ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మేజర్ గా డబ్బు అనేటువంటిది వీళ్ళ దగ్గర నిలబడదండి, విపరీతంగా అంటే ఎంత ఖర్చు విపరీతంగా అవుతుంటుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా ఏదో విధంగా ఖర్చు అవ్వడం, లేకపోతే లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఈ పెండింగ్ వ్యవహారాలు వాటికి సంబంధించి పరుగులు తీయడం జీవితం అంతా కూడా జీవితం అంతా ఉంటుందండి ఖర్చు, లేదంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూగా వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి, అంటే ప్రాబ్లమ్స్ అని కూడా కాదు, ఏదైనా ఒకటి కొనాలి అనుకుంటారు, దానికోసం తాపత్రయపడుతూ కష్టపడుతూ పరిగెడుతూ ఉండడం వల్ల ఆ ఫైనాన్షియల్ టార్గెట్స్ అనేటువంటివి ఛాలెంజింగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది లైఫ్ లాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలా చూసుకుంటే కనుక ముందుగా మనం పాదాల వారీగా చూద్దామండి. శ్రవణ నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి ఏంటి అంటే మేష నవాంశ అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి జనరల్ గానే కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే కేసులు కానీ, కోర్టు సమస్యలు కానీ, తగాదాలు కానీ, లేకపోతే ప్రమేయం లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదైనా ఒక క్రైమ్స్ లో వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే చెరసాల ప్రాప్తి అంటే జైలుకి వెళ్ళేటువంటి యోగం కానీ వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, పర్సనల్ చార్ట్ ను కూడా అనలైజ్ చేసుకోండి, దాన్ని బట్టి జాగ్రత్తలు అనేటువంటివి ఖచ్చితంగా పాటించాలి. అండ్ తరువాత ఏంటి అంటే మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి కోపము అనేటువంటిది ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే అధికమైనటువంటి హాని, అంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ బాడీలో ఏదైనా ఒక అవయవానికి ఇబ్బంది జరిగే అవకాశములు కూడా ఉంటాయి. సో ఇది భయపడడానికి కాదు, జాగ్రత్త కోసం మాత్రమే జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అయితే ఇక రెండో పాదంలోకి వెళ్తే అండి, రెండో పాదం వచ్చేసి వృషభ నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. జనరల్ గానే వీళ్ళకి మానసికమైన ఒత్తిళ్లు కానీ, ఫ్రస్ట్రేషన్స్ కానీ, ప్రెషర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు కళారంగం వైపు బాగా రాణించే అవకాశాలు ఉంటాయండి. అంటే కమేడియన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, మ్యూజిషియన్స్ గా, డాన్సర్స్ గా, నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ, సినీ నాటక కళారంగాల్లో కానీ మంచి రాణింపు అనేటువంటిది వీళ్ళకి చాలా బాగుంటుంది. కానీ శ్రవణ నక్షత్రం వాళ్ళకు ఉన్న మైనస్ ఏంటో ఇందాక ఆల్రెడీ చెప్పానండి. 4 పాదాల వాళ్ళకి కూడా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ కానీ మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది, ఆలోచనలు. అది విపరీతమైన డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. మెడిటేషన్ వీళ్ళు 4 పాదాల వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. లేదా పెరల్స్ అని ఉంటాయి, ముత్యములు, అవి ధరించండి, చాలా బాగుంటుంది. అయితే రెండో పాదం వాళ్ళకి ఎస్పెషల్లీ పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ విమెన్ కి వచ్చేటువంటి అవకాశములు ఎక్కువగా ఉంటాయి. అది మెన్కైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. లవ్ ప్రాబ్లమ్స్ విషయంలో కూడా రెండో పాదం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ మూడో పాదం వాళ్ళండి. మూడో పాదం వచ్చేసి మిథున నవాంశ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి సోదరులతో అంటే సిబ్లింగ్స్ తో కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు, ఆస్తి తగాదాల్లో ఇరుక్కునేటువంటి అవకాశములు ఉంటాయి. కుటుంబం దగ్గర నుంచి వచ్చేటువంటి శత్రుత్వము, వైరము, ఆ టెన్షన్స్ తో పాటుగా వీళ్ళ జీవితం, పర్సనల్ లైఫ్ లో ఉండేటువంటిది రెండూ కలగలిసి కొంచెం ఎక్కువగానే స్ట్రగ్లింగ్ అనేది, ఛాలెంజింగ్ లైఫ్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు కనుక నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే శని బుధుల యొక్క అనుగ్రహం వల్ల 100% దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనబడతాయి. అయితే వీళ్ళు ఇంకా చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఏదైనా బాగా కష్టములు కలిగినప్పుడు కానీ, ఏదైనా కలిగినప్పుడు కేజింపావు పెసలు తీసుకుని ఒక పచ్చని గుడ్డలో మూట కట్టి ఎక్కడైనా విష్ణాలయంలో దానంగా ఇవ్వండి, అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే, నర్వస్ ప్రాబ్లమ్స్ అండి, నరాల బలహీనత, నీరసము, జ్వరము, వీటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరువాత 4వ పాదం వాళ్ళు, వీళ్ళకి కర్కాటక నవాంశ అనేటువంటిది ఉంటుంది. జనరల్ గానే వీళ్ళు సీజనల్ వ్యాపారములు, అంటే ఈ సీజనల్ వృత్తులు, వ్యాపారములు, వాటిలో రాణించే అవకాశములు, వర్క్ ఫ్రమ్ హోమ్స్ కానీ ఇలాంటివి చేసే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి కూడా ప్రెషర్ ఎక్కువగా ఉన్నా వీళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఇబ్బందులు ఎక్కడొస్తాయంటే గృహ నిర్మాణముల విషయంలో, లేకపోతే ఇంట్లో తల్లి సంబంధించిన విషయాల్లో, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, సైనస్ కానీ, ఈ రెస్పిరేటరీ వాయువుకి సంబంధించినటువంటి అన్ని సమస్యల్లోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగా మేజర్ గా 4 పాదాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే, వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులండి. బికాజ్ శని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు కాబట్టి ఈ వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి మేజర్ గా గురు బలము అనేటువంటిది తక్కువగా ఉండడం,
రెండవ స్థానంలో రాహు సంచారం చేయడం, మూడవ స్థానంలో శని, అదే విధంగా రవి బుధ సంచారములన్నీ కూడా ఇక్కడ మిథునంలో సంచారం చేసి తర్వాత కర్కాటకంలోకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే కనుక సామాన్యంగా మిశ్రమంగా ఉంది అని కూడా చెప్పొచ్చండి. అంటే ఈ టైంలో ఎస్పెషల్లీ శ్రవణ నక్షత్రం వాళ్ళు మీ వృత్తుల్లో కానీ మీ వ్యాపారముల్లో కానీ మేజర్ చేంజెస్ ఏవి కూడా చేయొద్దు. అంటే పెట్టుబడులు పెట్టడం కానీ, జాబ్ షిఫ్ట్ అవ్వడం కానీ, చేంజ్ అవ్వడం కానీ, వేరే దాంట్లో ప్రయత్నం చేయడం కానీ, ఏది కూడా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే దీర్ఘంగా ఎక్కడా కూడా మీ ఇంట్లో పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు చేయడం, దేనికైనా అడ్వాన్స్లు ఇవ్వడం ఇలాంటివి కూడా చేయొద్దు. అదే విధంగా సెకండ్ హౌస్ లో ఉన్నటువంటి రాహు ఎవరికి కూడా స్నేహితులకి కానీ శ్రేయభిలాషులకి కానీ నేను ఉన్నాను అని చెప్పి సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా కాస్త జాగ్రత్త వహించండి. మాట ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంది. అంటే ఎవరినైనా తిట్టడం వల్ల కావచ్చు, లేకపోతే పొగడడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మాట అనేటువంటిది అదుపులో బాధ్యతగా వ్యవహారం చేయడం వల్ల కాస్త మంచి జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే వైవాహిక జీవితంలో కూడా ఆరోగ్యపరంగా కూడా అక్టోబర్ దాకా కాస్త జాగ్రత్తగా ఉండాలండి. అక్టోబర్ తర్వాత పరిస్థితులన్నీ కూడా మెరుగైనటువంటి పరిస్థితులు కనబడతాయి. నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది 4 పాదం వాళ్ళు చేస్తే అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి కలుగుతాయి అని చెప్పచ్చు. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా దీని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకొని వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కే కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటివండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా యూనిక్ గా ఉంటుంది. దాని ద్వారా మనం మన జీవితంలో జరిగేటువంటి కష్టాలకి కారణం ఏమిటి, రాబోయేటువంటి ఆరోగ్య సమస్యలు ఏ సమయంలో రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, లేకపోతే ఎలాంటివి రాబోతున్నాయి, దాన్ని మనం ఎలా నివారణ చేసుకోవచ్చు, జాగ్రత్త పడచ్చు. కొంతమందికి లేట్ మ్యారేజ్ అనేటువంటిది అవుతూ ఉంటుందండి. ఎక్కువగా శ్రవణ నక్షత్రం వాళ్ళు మెరిటల్ లైఫ్ లో ఇష్యూస్ వల్లనే అప్రోచ్ అవుతూ ఉంటారు, లేదా PCOD సమస్యల వల్ల సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీ గోచారాన్ని పర్సనల్ చార్ట్ ని సమన్వయం చేస్తూ మీ యొక్క పర్సనల్ చార్ట్ లో ఏవైతే దోషాలు ఉన్నాయో వాటిని క్లియర్ చేసి తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.